వెల్కమ్ టు హెడ్లైన్ స్టోరీ. ఏపీలో వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృష్ణరాజు మరింత దూకుడు పెంచారా? ఆయన లోక్సభ సభ్యత్వానికి ఎసరు పెట్టాలని వైసీపీ పెద్దలు అనుకున్నా అది సాధ్యపడుతుందా? అసలెందుకు రఘురామకృష్ణరాజు వ్యూహం ఏంటి? ఢిల్లీలో సడన్గా బీజేపీ పెద్దలను ఎందుకు కలుస్తున్నారు? ఏపీలో బీజేపీ ప్లాన్ సక్సెస్ అయ్యేనా? నరసాపురంలో ఉప ఎన్నిక తెస్తారా? రాజుగారి రూట్ ఎటు? తదితర విషయాలపై ప్రైమ్ లైన్ స్పెషల్ హెడ్లైన్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి ఎదురు లేకుండా సాగిపోతున్న వైసీపీకి రాజుగారు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ అధినేత జగన్ మీదే కాకుండా పలువురు వైసీపీ నేతల మీద కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరిని మరీ పూచికి పుల్లలా తీసిపడేశారు. ఈ విమర్శలకు గాను సోకాజ్ నోటీస్ ఇస్తే దాని మీద కౌంటర్లతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారాయన. కాస్త ముందో వెనకో రఘురాముడు వైసీపీ గుడ్ బై చెప్పడం ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎవరు కాదన్నా అవునన్నా రఘురామరాజు టార్గెట్ వైసీపీ అని ఆయన వేసి అడుగులు చెబుతున్నాయి. ఒకవైపు జగన్ 25 ఏళ్ల సీఎంగా ఉండాలి అంటారు. మరోవైపు జగన్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో అందరికీ చెబుతారు. లేఖలు రాసి ముఖ్యమంత్రిని ఇబ్బంది పెడతారు. సోకాజ్ నోటీసును కామెడీ చేసి వైసీపీ పరువు తీశాడు. ఎన్నికల కమిషన్ వద్ద పార్టీని ఇరుకును పెట్టాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ చేయొద్దని పనిని చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి చెప్పకుండా కేంద్రంలో ఎవరినీ కలవద్దని చెప్పినా ఎంపీ అయిన నాటి నుండి బీజేపీ పెద్దలను కలుస్తూనే ఉన్నారు రాజుగారు. అది కూడా వైసీపీలోని మహామహులకి దొరకని అపాయింట్మెంట్లు రఘురామకృష్ణరాజుకు దొరుకుతున్నాయి. ఒక ఎంపీకి దొరికే అపాయింట్మెంటు ఆ పార్టీ ముఖ్య నేతలకు దొరకపోవడం ఒక వింత. ఈ వ్యవహారం కొలిక్కి రావడమే లేదు. సస్పెండ్ చేస్తే స్వేచ్ఛ ఇచ్చినట్లు అవుతుందని సస్పెండ్ కూడా చేయడం లేదు. కేంద్ర పెద్దలతో భేటీ అయిన ప్రతిసారి బయటికి వచ్చి ఏ రాజకీయ ప్రాధాన్యత లేదు, సరదాగా కలిశానే అంతే అంటున్నారు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో పదే పదే బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు రాజుగారికి దొరకడం వెనుక కారణం ఏంటన్నది ప్రస్తుతం వైసీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాజుగారి రాజకీయం బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా పొగుడుతూ ఉత్తరాలు రాస్తున్నారు, పేపర్లలో ఆర్టికల్స్ రాస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ పెద్దలతో వరుస భేటీలు అవుతుండడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే రాజకీయ ప్రాధాన్యత లేదని తాను ఓ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఉన్నందున ఆ పనుల మీదే కలుస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. కానీ రఘురామకృష్ణరాజు బీజేపీ నేతలతో మరింతగా అనుబంధాన్ని పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. తనపై వైసీపీ చేసిన అనర్హత పిటిషన్, తన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవిని ఓడబీకేందుకు ప్రయత్నాలు చేస్తుండడం వంటి వాటితో తనపై వైసీపీ వేసిన అనర్హత పిటిషన్, తన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవిని ఓడబీకేందుకు ప్రయత్నాలు చేస్తుండడం వంటి వాటితో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెద్దలు అండ చాలా ముఖ్యమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రఘురామకృష్ణరాజు తరచూ బీజేపీ పెద్దల్ని కలిసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో తన పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదని చెప్పడానికే ప్రాధాన్యమిస్తున్నారు రాజుగారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరని, ప్రభుత్వానికి మాత్రం సూచనలు చేస్తున్నానని లాజిక్ వినిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు, ఇసుక సమస్య వంటి వాటిపై ప్రభుత్వానికి సూచనలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అది కూడా తాను మొదటిగా మాట్లాడలేదన్నారు. ఇసుక కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ పెడుతున్నారంటే అందులో తప్పు జరుగుతున్నట్లే కదా అని లాజిక్ తీసుకొచ్చారు. ఇప్పటికీ రాజుగారు పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడుతున్నారు. పార్టీ చాలా క్రమశిక్షణగా, పటిష్టంగా ఉందని, తాను ఎప్పుడూ పార్టీని విమర్శించలేదంటున్నారు. వైసీపీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఆప్షన్ను ఉపయోగించుకుందామని వైసీపీ చూస్తుంది. కానీ ఎక్కడా రఘురామకృష్ణరాజు ఛాన్స్ ఇవ్వడం లేదు. పైగా ప్రభుత్వానికి వరుసగా లేఖలు రాస్తూ చికాకు తెప్పిస్తున్నారు. రఘురామకృష్ణరాజును ఎలా డీల్ చేయాలో తెలియక వైసీపీ నేతలు తంటాలు పడుతున్నారు. అయితే ఇంకోవైపు రోజురోజుకు రఘురామకృష్ణరాజు బలపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకే తిరిగి పాఠాలు నేర్పిస్తున్నారు. ఇక రాజుగారు తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై తాను గతంలో చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ముందు నుంచి తనదే ఒక విధానం అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య తేడాను గుర్తించాలని తాను కోరుతున్నానంటూ తెలిపారు. మీడియానే తమ సంసారంలో నిప్పులు పోస్తుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుందని అర్థమవుతుంది. అంటే తను విమర్శలు చేస్తున్నది పార్టీ మీద కాదు, కేవలం ప్రభుత్వం మీదే అన్న అర్థం వచ్చేలా ఆయన స్పందించారు. అయితే సొంత పార్టీ నడుపుతున్న ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తున్నారన్న అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. రఘురామకృష్ణరాజు ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాజ్నాథ్ సింగ్ గారిని నేను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఎందుకంటే నేను ఒక పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా ఉన్నాను కాబట్టి దానికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు తీసుకోవడం కోసం పెద్దల్ని నేను కలవటం జరిగింది. ఈ కరోనా సమయంలో ఎవరికి కూడా సమయం ఇవ్వనప్పటికీ నాకు ఒక వారం రోజుల్లో మీటింగ్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి సూచనలు అవసరమని నేను ఆయన అభ్యర్థించిన మీదట నాకు సుమారు ఒక 20 నిమిషాల పాటు ఆయన సమయం కేటాయించారు. ఇప్పుడే ఆయన కలిసి వస్తున్నాను. ఇంతకుమించి రాజకీయంగా ఏమీ లేదు. ఆయన ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా నేను మా పార్లమెంటరీ కమిటీకి సంబంధించి సూచనల కోసం మాత్రమే నేను వారిని కలవడం జరిగింది. సార్, హోంశాఖ సెక్రటరీకి భద్రత కల్పించాలని లెటర్ పెట్టారు కదా, కలిశారు కదా, ఏమైంది సార్ అది ఇంతకీ? అది ఇంకా అవలా. దానికి ఏదో రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పడుతుందని ఇన్ఫర్మేషను, అంటే మేమే ప్రొవైడ్ చేస్తామని. చూద్దాం ఏమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి మీతో ఏమైనా సంప్రదింపులు జరిపిందా? మీరు అప్లై చేసినప్పుడు ఇన్ని రోజులు అవుతున్నా కానీ మీకు ప్రొటెక్షన్ కలిపేయలేదు కదా? జరిపించదా? మీకున్న నా మీద మీకున్న అభిమానం మరి మా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అర్థమవుతుంది నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారం. వరుసగా పార్టీ పెద్దల్ని కలుస్తారు, భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా నెక్స్ట్ పార్లమెంట్? ఎటువంటి అవకాశం లేదు. నేను నా కొలీగ్ ఎంపీసీని కలుస్తున్నాను, కేంద్రంలో ఉన్న మంత్రులను కలుస్తున్నాను, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలుస్తున్నాను తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఒక ఎంపీగా నేను కలుస్తున్నాను. అంతకుమించి ఇక్కడ పార్టీలకి సంబంధమే లేదు. నేను ఒక ఎంపీగా కేంద్ర మంత్రుల్ని, నాకు ఒక బాధ్యతాయుతమైన ఒక పదవి ఉంది కాబట్టి ఆ పదవికి సంబంధించి సూచనల కోసమే నేను ఎవరిని కలిసినా కలుస్తున్నాను. ఆ పదవి కూడా ఓడగొట్టాలని చెప్పి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ట్రై చేస్తున్నారు. దానికి ఇంకా 3 నెలల సమయం ఉంది. చూద్దాం, ఇంకా 3 నెలల సమయం ఉంది. పార్టీకి సమస్య ఏంటి? నీ మ్యాండేట్ ఏంటి చెప్పు. నీ మ్యాండేట్ ఏంటి? నాకు మా పార్టీకి చిచ్చు పెడదామనా? ఏ మ్యాండేట్తో మాట్లాడుతున్నావు? న్యాయంగా మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. తప్పది. నేను ఎప్పుడూ కూడా మా పార్టీని పల్లెత్తు మాట అనలేదు. మీరే మా మధ్యన మా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నారు. ఆ వృధా ప్రయత్నాలు మానుకోండి. మా పార్టీకి నాకు ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మా పార్టీకి నేను ఎటువంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. చాలా పటిష్టంగా ఉంది పార్టీ. సో పార్టీలో ఒక బాధ్యత గల కార్యకర్తగా పార్టీకి ప్రజలు దూరం అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. మా పార్టీ ఇంకొక 25 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో రూలింగ్లో ఉండాలి అన్న అభిప్రాయంతో నేను మా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయటం జరిగింది. అది ఇనీషియల్గా అర్థం కాకపోయినా ఒక కొద్ది రోజుల్లో అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అంతర్గతంగా మాట్లాడాల్సి బయటికి మొదటి నుంచి బీజేపీ భావజాలం ఉన్న రఘురామకృష్ణరాజు ఆ పార్టీలో చేరితే తప్పక గెలవడం అనే ఉద్దేశంతో వైసీపీలో చేరి మంచి మెజార్టీతో గెలిచారు. ఇక అక్కడి నుంచి వ్యూహాలను రచిస్తూ కేంద్రానికి దగ్గరై బీజేపీలో పట్టు సాధించాలనే ప్రయత్నంలో ఉండి ఉంటారని, అవసరమైతే కేంద్రంతో మంత్రి పదవి సైతం పొందాలనే ఉద్దేశంతోనే వైసీపీపై ఇన్ని కామెంట్లు చేస్తున్నారన్నదే వైసీపీ శ్రేణుల మాట. ఈ వ్యూహాన్ని ముందే పసిగట్టిన జగన్ రాజుపై ఏదైనా యాక్షన్ తీసుకుంటే అతను పార్టీ జంప్ అయితే ప్రతిపక్షాలకు అదో ఆయుధంగా మారడమే కాకుండా మరింతమంది దీని అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉంటున్నాడు. ఇలా సైలెంట్గా ఉండడం వల్ల ప్రజల్లో కొన్నేళ్లకు రాజు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాడన్న భావన కలిగి ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు. ప్రజలు స్థానిక కార్యకర్తలు పట్టించుకోకపోతే స్థానికంగా పట్టు కోసం రాజు సైలెంట్ అవుతాడు. రాజుకు స్థానికంగా పట్టు లేకుండా చేయడం కోసం నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న కీలక వైసీపీ నేతలను మరింతగా సపోర్ట్ చేయాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తుంది. ఇక రాజుగారిపై త్వరలోనే అనర్హత వేటు పడుతుందని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ ఎంపీలు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణరాజు పూర్తిగా నైతిక విలువలను కోల్పోయారని, ఆయన పార్టీ వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రీసెంట్గా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా రాజును ఉద్దేశించి వైసీపీ ఎంపీలు ఏమన్నారో ఇప్పుడోసారి చూద్దాం. పార్టీలో ఉంటూనే మిగతా ప్రతిపక్షాల వారితో మంతనాలు జరుపుకుంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఆర్టికల్లో కానీ 10వ షెడ్యూల్లో కానీ
వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అన్నటువంటి విషయాన్ని వివిధ రకాలైనటువంటి జడ్జిమెంట్స్ లో, కోర్టు జడ్జిమెంట్స్ లో కూడా, సుప్రీం కోర్టు కానీ హైకోర్టులో కానీ చాలా ప్రొసీడెంట్స్ ఉన్నాయి. పార్టీకి వ్యతిరేక చర్యలే కాకుండా వాలంటరీ గివింగ్ అప్ ఆఫ్ మెంబర్షిప్ అని అంటే రిజిగ్నేషన్ అన్నటువంటి అర్థం కాదు. ఇట్ ఈస్ నాట్ అకిన్ టు రిజిగ్నేషన్. ఇట్ ఈస్ నాట్ సినానిమస్ టు రిజిగ్నేషన్. ఈ యొక్క ఆయనటువంటి ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చారంటే ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్. ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందని అంటే నైతిక విలువలు కోల్పోయి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడి పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా దూషిస్తూ మిగతా ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డం అన్నటువంటిది ఈ యొక్క దిగజారుడుతనానికి, ఈ యొక్క నైతిక విలువలు పడిపోయినాయి అన్నటువంటి దానికి ఆయన ఒక నిదర్శనం అన్నటువంటి విషయాన్ని మరి చెప్పనవసరం లేదు. హెడ్లైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ స్టోరీ. వైసీపీలో రఘురామకృష్ణరాజు లాంటి అసమ్మతవాదులను తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. అధికార పార్టీ నుంచి రఘురామకృష్ణరాజు బయటకు వెళ్లేందుకు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఆయన ధైర్యం ఏమిటన్నదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. అయితే అందుకు ఆయన గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేశారని, వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంపీగా గెలవాలన్నదే ధీమాతోనే బలంగా ఉన్న వైసీపీ అధిష్టానాన్ని ఎదురు తిరిగారన్న టాక్ వినిపిస్తోంది. రఘురామకృష్ణరాజు పార్టీలు మారడం కొత్త కాదు. ఆయన జగన్ పార్టీ పెట్టగానే వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014లో వైసీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో నామినేషన్ వేసి తర్వాత విత్డ్రా చేసుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. తర్వాత టీడీపీ బీజేపీకి చెడ్డంతో అక్కడ బీజేపీ అభ్యర్థిగా గెలవలేమని భావించిన రాజు టీడీపీలో చేరారు. చివరగా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి టికెట్ దక్కించుకుని నరసాపురం పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అప్పటి నుంచి రఘురామకృష్ణరాజు వాయిస్ మారింది. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయి. అంటే నరసాపురం పార్లమెంట్ స్థానం ఖచ్చితంగా బీజేపీకే దక్కుతుందన్న అంచనాలున్నాయి. 2019 ఎన్నికల్లో నరసాపురం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో 5,000 ఓట్లతోనే వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. జనసేన కలిస్తే బీజేపీ విజయం సాధించడం ఖాయమని రఘురామకృష్ణరాజు భావిస్తున్నారు. బీజేపీలోకి వెళితే సీటు గ్యారంటీ, గెలవడం ఖాయమని భావించే రాజు వైసీపీ అధిష్టానాన్ని ఖాతరు చేయడం లేదంటున్నారు. మొత్తం మీద రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో లేదంటే ఉప ఎన్నిక జరిగినా విజయం తనదేనన్న ధీమాతోనే కయ్యానికి దిగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఆయన త్వరలోనే కమలం పార్టీ తమలో కలిపేసుకుంటుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఇలా మరెంతో మంది అధికార ప్రతిపక్ష పార్టీ నేతల్లో అసమ్మత నివురుగప్పిన నిప్పులా ఉందని, త్వరలోనే అందరి ఆపరేషన్ కమలం పేరుతో తమ వైపుకు తిప్పుకునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారట. అసలెందుకు రఘురామకృష్ణరాజు అసంతృప్తి పర్వం ఎప్పుడు ఎక్కడ మొదలైందన్నది ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, గతంలో ఆయన పార్లమెంటు హాల్లో ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించడం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన లోక్సభలో తెలుగు భాష గురించి మాట్లాడడం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కు ఆగ్రహం తెప్పించింది. ఓసారి వైవి సుబ్బారెడ్డి వద్ద నరసాపురం ఎంపీ తీరు పట్ల జగన్ అసహనం వ్యక్తం చేశారని ప్రచారం కూడా జరిగింది. ఎంతటి వారైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండకపోతే వేటు తప్పదని జగన్ అప్పుడే హెచ్చరించారు. విజయసాయిరెడ్డి లేనిదే ప్రధాని మోదీని నేరుగా కలవవద్దని జగన్ నిర్ణయంగా తెలుస్తుంది. కానీ నాడు నరసాపురం ఎంపీ లోక్సభలో తెలుగు భాష గురించి మాట్లాడడం, ప్రధాని మోదీ ఆయన్ను ఆప్యాయంగా పలకరించి భుజం తట్టడం, రాజుగారు బాగున్నారా అని తెలుగులో పలకరించడం తోటి వైఎస్ఆర్సీపీ ఎంపీలను ఆశ్చర్యపరిచింది. అప్పటికే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బీజేపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అధిష్టానం అనుమతి లేకుండా అలా మోడీతో బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారన్న కారణం కాబోలు. అప్పటి నుంచి రఘురామకృష్ణరాజుకు వైసీపీ అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరుగుతూనే వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే ప్రముఖ నేత గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజును వైసీపీలోకి తీసుకురావడం, తనకు కనీసం మాట మాత్రం చెప్పకుండా నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టినప్పటి నుంచి రఘురామకృష్ణరాజు పార్టీపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారట. ఇక ఈ మధ్య వైసీపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం రఘురాముడికి పార్టీపై అసమ్మతిపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రఘురామకృష్ణరాజు త్వరలోనే బీజేపీలో చేరిపోతాడని, ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం వరించనుందని పొలిటికల్ సర్కిల్లో కామెంట్స్ వినబడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టిన కమలం పార్టీ ఏపీలో రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఏపీకి కూడా పెద్దపీట వేస్తున్నట్లు చాటుకోవచ్చన్న ఉద్దేశాలు కేంద్ర బీజేపీలో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ఉత్తర భారతదేశ పార్టీగా ముద్రపడిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. సౌత్ ఇండియాలో కర్ణాటక మినహా మరే రాష్ట్రంలోనూ బీజేపీకి అధికారంలోకి వచ్చే బలం లేదు. 2014లో దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత కేంద్రంలో సొంత బలంతో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అది బీజేపీ కావడం విశేషం. కాంగ్రెస్ 2 పర్యాయాల పాలనలో అవకతవకలు, మోడీ చరిష్మాతో బీజేపీ తన మిత్రపక్షాలపై ఆధారపడకుండా 282 సీట్లలో కేంద్రంలో కూర్చుంది. ఆ తర్వాత 2019లో సైతం భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ బలమంతా ఉత్తరాది రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఈ పరిణామంతో బీజేపీ పెద్దలకు దక్షిణాదిని కూడా పార్టీని బలోపేతం చేయాలని ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి. మోడీ, అమిత్ షా సారథ్యంలో ఉన్న బీజేపీ ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ విషయంలో పరిశీలిస్తే ఏపీ కన్నా తెలంగాణలో పరిస్థితి కొంచెం మెరుగుపడిందని చెప్పవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా ఏపీలో బీజేపీకి పెద్దగా దక్కుతున్న సీట్లు, పడుతున్న ఓట్లు ఏమీలో. అయితే అప్పుడంతా పొత్తులతో వెళ్లడం, ఏపీ ఉమ్మడిగా ఉండడంతో కమలం పార్టీకి అసెంబ్లీలో కొద్దో గొప్ప ప్రాతినిధ్యం లభించేది. లోక్సభకు ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు వెళ్లేవారు. అయితే రాష్ట్ర విభజనతో కమలం పార్టీకి ఏదైనా వైభవం ఉందంటే అది తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. ఏపీలో 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని నామమాత్రపు ప్రాతినిధ్యాన్ని పొందింది. అయితే 2019లో పొత్తులు లేకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, ఈ 2 కారణాలు కమలం పార్టీని మరింత పతన స్థాయికి చేర్చాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఏపీలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఇక అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలను అవకాశం ఉన్నప్పుడల్లా విమర్శిస్తూ రాజకీయంగా ఆ 2 పార్టీలను ఢీకొట్టేందుకు జనసేనతో కలిసి ప్రతివ్యూహాలు రచిస్తోంది. అధికార ప్రతిపక్షాలని బలమైన నేతలతో పాటు అసమ్మతి నేతలను కూడా గాలం వేస్తూ తన వైపుకు తిప్పుకుంటుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రభుత్వం వీక్గా ఉంటే అక్కడ ఆపరేషన్ కమల్ పేరుతో బీజేపీ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కర్ణాటకలో ఇలా కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి యడ్యూరప్ప సర్కారు పీఠంపై కూర్చోబెట్టారు. తమిళనాడులోనూ తమకు నచ్చిన నాయకులను అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలోనూ తమ మిత్రుడైనప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చాడనే అక్కసుతో ఉద్ధవ్ ఠాక్రేను తన వైపు తిప్పుకుని కాంగ్రెస్, ఎన్సీపీలను వెళ్లగొట్టే తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. మధ్యప్రదేశ్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గిన కాంగ్రెస్లో చిచ్చురేపి మళ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ను అధికారంలోకి తెచ్చారు. ఇలా ఎక్కడ ప్రభుత్వాలు వీక్గా ఉంటే అక్కడ బీజేపీ ఆపరేషన్ కమల్ను ప్రయోగిస్తుంది. అయితే దేశంలో ఏ రాష్ట్రంలోనే లేని విధంగా ఏపీలో మాత్రం సుస్థిరమైన వైసీపీ ప్రభుత్వం ఉంది. అలాంటి బలమైన పార్టీని ఎదుర్కొనేందుకు ఇప్పటికే కసరత్తులు చేస్తుంది. ఓవైపు వైసీపీలో వెళ్లాలని టీడీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ క్రమం తప్పకుండా జగన్ పాలనలోని అవకతవకలు, లోపాలపై బీజేపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. అటు జనసేనతో కలిసి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇక వైసీపీలో ఎంపీ అయి ఉండి సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న రఘురామకృష్ణరాజును తమ వైపుకు తిప్పుకుని అవసరమైతే కేంద్ర క్యాబినెట్లోకి కూడా తీసుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉందట. దాంతో ఏపీలో కూడా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనేది బీజేపీ ప్లాన్. మరి బీజేపీ ప్లాన్ సక్సెస్ అయ్యేనో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా టీడీపీ, వైసీపీ పార్టీలో అసమ్మతి నేతలను ఆకర్షించడం, ఆర్థికంగా, సామాజికంగా బలమైన కాపు, క్షత్రియ వర్గాలను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా బలాన్ని పెంచుకుని వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పాగా వేయాలన్నది బీజేపీ, జనసేన కూటమి లక్ష్యంగా తెలుస్తోంది. పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఏపీలో అసెంబ్లీ సీట్లు,
అటు ఎన్నో కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవాలని చూస్తుంది బీజేపీ. మరి కమలం పార్టీ వ్యూహాలను ఎంత మేరకు ఫలిస్తాయన్నది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. అటు రఘురామకృష్ణరాజుపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, నరసాపురం పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైతే ఏపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకోనున్నాయి అన్న విషయాలు కూడా త్వరలోనే తేలనున్నాయి. ఇక ఇది ఇవాల్టి హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్. నిజం ఇది మా ఇజం.